తల్లి. నా భర్తకి ఎలాంటి ఆపద రాకూడదు. చందు, ఏమైందండి? ఏం లేదు, రూమ్ లో కనిపించకపోయేసరికి మంచినీళ్ళ కోసం వచ్చాను. Two, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16, 2 9s are 18, 2 10s are 20. వెరీ గుడ్. వెళ్ళి కూర్చో. నెక్స్ట్ నూరా, చెప్పు. ఇది ఇలా రాయాలి. అమ్మా రామయ్య, ఇదిగో తీసుకోమ్మా, నువ్వు చదువుకో. ఏంటి రామయ్య ఇలా వచ్చావు? తమతో ఒక్క మాట చెప్పి పోదామని వచ్చానమ్మా. పిల్లలు, మీరు చదువుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రామయ్య పద. చెప్పు రామయ్య. ఏం చెప్పమంటావమ్మా, రోజు రోజుకి జయంతమ్మలో ముండితనం పెరుగుతుందే గాని తగ్గటం లేదమ్మా. కృష్ణబాబు మీద ద్వేషం పెంచుకుంటూనే పోతుంది గాని తగ్గటం లేదమ్మా. వచ్చేసిందమ్మా. ఇక వాళ్ళ పెళ్లి కూడా చాలా దగ్గరలోకి వచ్చేసింది. ఇక మీరు పూనుకుని ఆపకపోతే ఆగే పరిస్థితి కనిపించడం లేదు తల్లి. ఎలా రామయ్య? చెప్తే విని మనిషి కాదు. అప్పటికి నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ వింటేగా. వినదమ్మా, అమ్మ వినదు. వినదు కదా అని వదిలేస్తే కృష్ణబాబు జయంతమ్మ శాశ్వతంగా దూరం అయిపోతారమ్మా. ఈ పెళ్లి జరిగితే చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో ఆ రాజశేఖరం బాబు, ఆయన ఆత్మ కూడా ఘోషిస్తుందమ్మా. ఈ విషయం ఎంత చెప్పినా జయంతమ్మకు అర్థం కావటం లేదు. కృష్ణబాబు గారికి ఇచ్చే ముందు ఎంత ఆలోచించారో నాకు తెలుసమ్మా. అందం, ఆస్తి, చదువు అన్నీ ఉండి కూడా కృష్ణబాబు గారిని ఎంచుకుని రెండో భార్యగా పంపించారు అంటే రాజశేఖరం గారికి ఎంత నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకుని ఇప్పుడు నవీన్ బాబుని పెళ్లి చేసుకుంటే ఆ పెద్ద ఆయన్ని అవమానించినట్టే కదమ్మా. అలా నువ్వు ఆలోచిస్తున్నావు రామయ్య, కానీ వాళ్ళిద్దరూ ఆలోచించే స్థితిలో లేరే. అతి మంచితనం కృష్ణలో ఉంటే అతి మూర్ఖత్వం జయంతిలో ఉంది. ఎంత అమాయకుడు కాకపోతే జయంతి అడగగానే పెళ్లికి నాకేం అభ్యంతరం లేదు అని కృష్ణ లెటర్ రాసిస్తాడు. నేనెక్కడ అడ్డుపడతానోనని ముందరి కాళ్ళకి బంధం వేసినట్టు మొదటి శుభలేఖ నాకే ఇచ్చింది రామయ్య. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం సామెతలాగా వీళ్ళిద్దరికీ బాగా సరిపోతుంది. నవీన్ బాబు అయినా అర్థం చేసుకుంటాడా అనుకుంటే ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అవకాశం దొరికితే రేపే పెళ్లి చేసుకునేటట్టున్నాడు. ఈ పెళ్లి ఎలా ఆపాలి తల్లి? ఆపలేవు రామయ్య, అది మన చేతులు దాటిపోయింది. నువ్వైనా నేనైనా కృష్ణ అయినా అందరం నిమిత్త మాత్రులం అయ్యాం. కానీ నా కళ్ళ ముందే నేను పెంచిన జయంతమ్మ తప్పు చేస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. ఏ విధంగా నచ్చ చెప్పాలా అని ఎంత తలముద్దలు ముట్టుకున్నా అర్థం కావటం లేదు. వినరు రామయ్య, నువ్వే కాదు, ఇక ఆ దేవుడొచ్చి చెప్పినా వినరు. అలాగని వదిలేస్తే ఎలాగమ్మా? అంతకు మించి మనం ఏం చెయ్యలేం రామయ్య. దేవుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరగాల్సిందే, అంతే. అమ్మా, ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చున్నారేంటి?
ఇప్పుడు మొదలు పెడితే రాత్రి 1 గంట దాకా కూర్చుని ఉంటారు. ఏంటండి ఇప్పుడు ఇది ముందు పెట్టుకుని కూర్చున్నారు? పడుకోరా? లేదు చందు, నాకు 2 hours వర్క్ ఉంది. అమ్మో, అయితే 12 అయిపోతుంది. అవుతుంది. అయితే ఏంటి? ఏంటి అంటే అది నాకు ఇబ్బంది కదా. నీకేం ఇబ్బంది? ఏదైనా సరే మీరు మాత్రం మేల్కోవడం కుదరదండి. ఏమేం చందు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడు వర్క్ ఉంటే ఇలా వర్క్ చేసుకుంటూనే ఉంటాను కదా. ఈరోజు ఏమైంది? ఏమేనంటే మీరు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదండి. ప్లీజ్, నాకు నిద్ర వస్తుంది. రండి, వచ్చి పడుకోండి. కావాలంటే 12 గంటల తర్వాత లేచి వర్క్ చేసుకోండి. 12 గంటల తర్వాత? అప్పుడైతే ఏంటి? అంటే అప్పటికి నేను నిద్రపోతాను కదండి, అందుకు. ముందు మీరు క్లోజ్ చేయండి. పదండి, రండి. చందు, రండి, పదండి, పడుకోండి. చందు, ఏమండి, బాగా అలసిపోయానండి, నిద్ర వస్తుంది. ప్లీజ్. కనీసం చెయ్యైనా వేసుకోవచ్చా? అది కూడా తీయాలా? చెయ్యి వరకైతే పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్.
అమ్మా, ఈ పాటికి ఆ చందు ఇంట్లో నుంచి బయటకు వస్తుండొచ్చు కదూ? రావాలి. మరి తిరిగొచ్చేలోగా వాళ్ళాయన ఆ అమ్మాయిని ఎలా చూస్తాడంటావ్? అర్థం కాలేదు. అమ్మా, అంటే నిద్రపోయే మనిషి లేస్తేనే కదా పక్కన భార్యందో బయటికెళ్ళిందో తెలిసేది. అమ్మా, ఇప్పుడు జింకని పట్టడానికి వల వేశాం. మరి జింక వల వైపు వచ్చేలా వెంటాడాలి కదమ్మా. ఒకరోజు తప్పించుకుంది, ఇవాళ రెండో రోజు కదా. మరి అర్థమైంది. దో మెంటల్ది, ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తుంది. లేచాడు. ఇప్పుడిక జింక కరెక్ట్ గా వచ్చి వల్లో పడింది. చందు, 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 కింద చందు, 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 ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చందు, 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 ఇక్కడ లేదే. అర్ధరాత్రి పూట
నాకు చెప్పకుండా చందు ఎక్కడికి వెళ్ళింది? వావ్, భలే ఉందిరా. ఏంటి పాపా, ఫ్యామిలీ లేడీలాగా చాలా చక్కగా ముస్తాబోయొచ్చావు. ఎంత అడగటానికి నాకు నోరు రావడం లేదు. ఎంత కావాలో నువ్వే చెప్పు. పిచ్చి పిచ్చిగా బాగకు. నేను అలాంటి దాన్ని కాదు. అలాంటి దానివి కాకపోతే ఈ టైంలో ఈ గెటప్లో ఎక్కడికి వెళ్తున్నావు? గుడికా? రేయ్, దీంతో డిస్కషన్ ఏంట్రా? నోరు మూసి పక్కలక్కరండి. రాయ్, నువ్వు ఉండరా, దీన్ని నేను డీల్ చేస్తాను. సురేష్, మీరేం భయపడకండి మేడం, ఇలాంటి ప్రమాదాలు ఉంటాయనే అమ్మ నన్ను పంపించింది. పదండి మేడం, రండి మేడం, పరిగెత్తండి. రేయ్, ఎవడ్రా నువ్వు? రేయ్, ఆగరా, ఆగు. రేయ్, ఆగండి. రండి మేడం, రండి మేడం, పరిగెత్తండి. ఏయ్, ఆగరా. రేయ్, ఆగండి. ఏయ్, రేయ్, ఆగండి. రేయ్, ఆగండి. రేయ్. రండి మేడం, రండి. వెళ్ళిపోయారు మేడం, ఇంటికి వెళ్దాం పదండి.
విషయాలేవి రాజా గారికి చెప్పకండి. అసలు మనం కలిసినట్టు ఎవరికీ తెలియలేకండి. అలాగే. రేపు కూడా ఇదే టైం కదండి? నేను ఇక్కడే ఉంటానులేండి. లోపలికి వెళ్ళండి. సార్లు వేస్తే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళండి.